ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబాలందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరందరూ ఆశతో దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? హృదయంలో ఏదైనా బాధ, ఏదైనా సమస్య, ఏదైనా బెంగ, కుటుంబ సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, లేక ఆర్థిక సమస్యలతో, ఇంకా ఏ సమస్యతోటైనా ఉదయాన్నే మీరు నలిగిపోతూ దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారా? తండ్రి, నాతో ఏం మాట్లాడతారయ్యా అని దేవుని వాక్కు నిన్ను సంధిస్తూ ఉంది. దేవుడు తన మాటను నీ కొరకు పంపిస్తున్నాడు. మాట తప్పని దేవుడు. తప్పకుండా ఆయన మాట ఇచ్చి నీ జీవితాన్ని నెరవేరుస్తారు. నువ్వు ఎప్పుడైతే ఆ మాట పట్టుకొని ప్రార్థిస్తావో తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది. వాగ్దాన నెరవేర్పును మీరు చూడబోతున్నారు. అదేవిధంగా నేను ప్రతిరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా సమస్యలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ అందరూ చదువుతున్నారు. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. కాబట్టి భయపడకండి. మీరు ఏ సమస్యలో ఉన్నా ప్రార్థించండి. ప్రార్థనే విజయము. ప్రార్థనే మీ పరిస్థితులన్నిటినీ మార్చబోతుంది. అందువల్ల మీరు ఏ సమస్యలో ఉన్నా తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి దేవుని సందులో పోరాడదాం. ప్రతి సమస్యను గురించి, ప్రతి ఒక్కరిని గురించి ఆశ్చర్యకరమైన కార్యములు చూద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు తెలియజేస్తున్నారు. మీరు మోస్తున్న కాడిని, మీరు ఏ కట్ల చేత అయితే బంధించబడి ఉన్నారో ఆ కట్లను నేను తెంపుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే మీ మీద కాడిని మోపారో, ఏ కట్ల చేత మిమ్మల్ని కట్టి ఉంచారో, ఏ వ్యసనాలకు, ఏ వ్యాధికి, లేక ఏ బాధలకు, ఏ ఆర్థిక బంధకాలకు మీరు లోనయ్యేటట్లుగా చేసి మిమ్మల్ని దాసులనుగా చేశారో వారి చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరులో అనేక మంది ఏదో ఒక బంధకముతో కట్టబడి బరువైన మొయ్యలేని కాడిని మోస్తూ కట్లను తెంచుకోలేక, విడిపించబడలేక ఎంతగానో ప్రయాసపడుతున్నారేమో. కుటుంబంలో వ్యసనాలతో నలిగిపోతున్న వారు, వ్యసనాలతో బంధించబడిన వారిని చూచి వారిని విడిపించేవారు లేక, ఎంత చెప్పినా వారు వ్యసనాల నుండి విడుదల పొందలేక, వ్యసనాలను బట్టి అనేక సమస్యలు మీరు అనుభవిస్తూ మీ జీవితంలో కృంగిపోతూ ఉన్నారేమో. లేక ఏదైనా వ్యాధి అనే బరువైన కాడిని మొయ్యలేక మోస్తూ ఉన్నారా అనేక సంవత్సరాలుగా. ఈ వ్యాధిని నేను మొయ్యలేకపోతున్నాను, ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ బాధని నేను తట్టుకోలేను, ఈ వ్యాధితో నా సంవత్సరాలన్నీ గతించిపోతూ ఉన్నాయి, ఈ బరువైన కాడి, నేను మొయ్యలేని భారము, ఈ వ్యాధి ఇప్పటికైనా నన్ను విడిచిపెడుతుందేమో అని ఎంత మాత్రం హోప్ లేకుండా, ఈ వ్యాధితో నేను ఈ విధంగా నేను నశించిపోతానేమో అనే నిరాశతో నలిగిపోతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరెవ్వరైనా, మీరే పరిస్థితిలో ఉన్నా, ఎంతగా నలిగిపోతూ ఉన్నా, ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు, నేను నీ కాడి కట్లను తెంపుతున్నాను. నువ్వు మొయ్యలేని నీ మెడపై ఉన్న భారాన్ని నేను విడిపించబోతున్నాను. అనేక సంవత్సరాలుగా మోస్తున్న ఆ బాధ నుండి నేను విడిపించబోతున్నాను. నీ నొప్పి నుండి నేను విడిపించబోతున్నాను. నీపై ఆ భారాన్ని మోపిన చీకటి శక్తుల నుండి, రోగపు శక్తి నుండి, వ్యసనాల శక్తి నుండి, దేనితోటైతే నువ్వు బంధించబడ్డావో, దేనికి దాసులుగా అయిపోయారో వాటన్నిటి నుండి నేను విడిపించబోతున్నాను. ఏమాత్రం భయపడొద్దు. అదెంత భయంకరమైన రోగబంధకమైనా, ఏ వ్యసనమైనా, నిన్ను బంధించింది పాపమైనా, నిన్ను ఏలుతున్నది శాపమైనా, అనేక సంవత్సరాలుగా ఈ వ్యాధి తరతరాలుగా మాకు వస్తూనే ఉంది, తరతరాలుగా మమ్మల్ని వెంబడిస్తూనే ఉంది, ఈ వ్యసనము తరతరాలుగా మమ్మల్ని బాధిస్తూనే ఉంది.
ఈ శాపము తరతరాల నుండి మమ్మల్ని బాధిస్తూనే ఉంది. ఇక ఎవరు విడిపించగలుగుతారో? తరతరాల నుండి మేము అనుభవిస్తూనే ఉన్నాం. ఈ దీర్ఘకాలిక వ్యాధి మమ్మల్ని వెంబడిస్తూనే ఉంది. ఇక మేము విడిపించబడలేము అనుకుంటున్నారేమో. నీ జీవితంలో వ్యాధి అనే బంధకమైన, వ్యసనమైన బంధకమైన, నిన్ను కట్టి ఉంచింది, నిన్ను బంధించింది నీ భుజములపై ఉన్న ఆ కాడి ఏదైనప్పటికీ కూడా ఆ కాడిని మోపింది శత్రువైన సాతాను. వాడి యొక్క బంధకాల నుండి దేవుడు నిన్ను తప్పక విడిపించబోతున్నాడు. ఆ బంధకానికి, ఆ వ్యాధికి నిన్ను దాసుడిగా చేసిన ఆ చీకటి శక్తిని దేవుడి రోజు అణచివేయబోతున్నాడు. ఎందుకంటే శిలువ యాగంలో ప్రభువు నీ శాపాన్ని భరించారు, నీ పాపాన్ని భరించారు. పాపం వల్ల వచ్చిన జీతమైన వ్యాధులను, సమస్యలను, శోధనలను ఆయన శిలువలు భరించి, నీవు భరించాల్సిన శిలువను ఆయన భరించారు. నిన్ను విడిపించడానికి నీ కొరకే ఆయన భారాన్ని భరించారు. నీ భారమంతా ఆయన భరించినప్పుడు, నీ కొరకు తన రక్తమనే వెల చెల్లించినప్పుడు, ఇక నీవు వాటితో నలిగిపోవలసిన అవసరం లేదు. నీకు బదులుగా నీవు పొందవలసిన శిక్షను భరించి, నీ కొరకు వెల చెల్లించిన క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తములో నువ్వు నీ పాపములు కడుక్కొని, క్రీస్తు నాకు బదులుగా నా రోగాన్ని భరించారు, నా శాపాన్ని భరించారు. తరాలుగా వస్తున్న ఈ ప్రతి వ్యాధిని కూడా భరించారు. నా తల్లిదండ్రుల శాపాన్ని అనుభవించిన, నా తాతల శాపాన్ని అనుభవించిన, తరతరాలుగా శాపము, ఆ వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధులు, ఆ వ్యసనాలు, శాపగ్రస్తమైన పరిస్థితులు ఇంతవరకు వస్తున్నా నా దగ్గర అవన్నీ కూడా బ్రేక్ చేయబడాలి. ఎందుకంటే నేను క్రీస్తు బలియాగాన్ని విశ్వసిస్తున్నాను. ఆయన నా కొరకు వెల చెల్లించారు, తన రక్తము నా కొరకు కార్చారు. నిశ్చయంగా నా రోగం ఆయన భరించారు, నిశ్చయంగా నా శాపాన్ని ఆయన తొలగించారు, నిశ్చయంగా నాకు బదులుగా నా శాపాన్ని ఆయన భరించారు. కాబట్టి నా శాపము ఇక్కడితోటి బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ నుండి ఆ శాపం ఇక ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. సాతానా, ఏసునాములో నేను గద్దిస్తూ ఉన్నాను. నీవు తెచ్చిన శాపమును ఏసునాములో బ్రేక్ చేస్తూ ఉన్నాను. నా యేసయ్య భరించారు నాకు బదులుగా, ఇక నేను భరించను. ఈ కట్లను నేను ఇక భరించలేను. ఈ కాడిని నేను ఇక మొయ్యాల్సిన అవసరం లేదు. నా ప్రభువు నా కొరకు సిలువ మోశారు. నేను మోస్తున్న ఈ కాడిని నా కొరకు నా ప్రభువు మోశారు. కాబట్టి ఆ బలియాగాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఆ బలియాగం నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నాకు బదులుగా మరణించిన యేసు నాకు జీవాన్ని ఇచ్చారు, నాకు శాపాన్ని విడుదల చేశారు, రోగం నుండి విడిపించారు. ఆ కరస ఇక్కడితోటి ఆగిపోతుంది యేసునామములని నువ్వు విశ్వసించి ప్రార్థించి ఆయన నీ కొరకు చెల్లించిన వెలను రిసీవ్ చేసుకొని దేవుని సందులో పోరాడితే చీకటి శక్తులు ఇక్కడ నుండి నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నిన్ను, నీ కుటుంబాలను, తరాలను దాసులుగా చేసిన వారి చేతి నుండి నువ్వు విడిపించబడతావు. ఆ శక్తులన్నిటినీ దేవుడు అణచివేయబోతున్నాడు. అద్భుతకరమైన విడుదలను పొందుకోబోతున్నావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరే బంధకంలో ఉన్నారో, ఏ శాపాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు, అనేక సంవత్సరాలుగా ఈ వ్యాధి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంది. ఈ ఆర్థిక బంధకాలతో మీరు అనేక సంవత్సరాలుగా కట్టబడి ఉన్నారు. అది ఏ కట్లైనా, ఏ బంధకమైనా, మీరు భరించలేకపోతున్న ఏ కాడైనా మీ మెడ నుండి ఆయన విరిచివేయబోతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు సెలవిచ్చారు. ఎంతమంది అయితే ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తున్నారో వారందరికీ దేవుడు విశ్రాంతినివ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే కట్టబడి ఉన్నారో, ఎంతమంది అయితే భారాన్ని మోస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సందులో మోకరించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. మీరు ఏ కట్లతో ఉన్నారో, ఏ బంధకాలతో ఉన్నారో భయపడకండి ప్రియ దేవుని బిడ్డలారా. మీ భారాన్ని ప్రభు భరించారు 2000 సంవత్సరాల క్రితమే. నువ్వు విశ్వసించి నా భారాన్ని క్రీస్తు భరించారు, నా శాపాన్ని క్రీస్తు భరించారు, నేను ఇక భరించాల్సిన అవసరం లేదు, నాకు బదులుగా ఆయన వెల చెల్లించారు, నాకు వెల చెల్లించబడింది, నేను ఇక వెల చెల్లించక్కర్లేదు, నేను ఉచితంగా పొందుకుంటున్నాను విడుదలను, నేను ఉచితంగా తీసుకుంటున్నాను ఆరోగ్యాన్ని, సమస్తాన్ని కూడా విశ్వాసంతో మోకరించండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. ఈరోజు ఉదయాన్నే సజీవులంగా లేచి నేను స్తుతించే భాగ్యం మరొకసారి మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు అద్భుతకరంగా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మీ కాడి కట్లను నేను తెంపివేస్తున్నాను. మిమ్మల్ని కట్టి ఉంచిన ప్రతి శక్తిని కూడా నేను అణచివేయబోతున్నాను. మీకు గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నాను అని వాగ్దానం చేశారు. అవును తండ్రి, ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారో అందరి జీవితాల్లో వాగ్దానము నెరవేర్చండి. మీకే భేదం లేదు తండ్రి. నమ్మిన వారందరినీ కూడా మీరు రక్షిస్తావు. నమ్మిన వారందరి కాడికట్లను తెంపివేస్తావు.
నమ్మిన వారందరి జీవితాల్లో బంధకాలను తెంచివేస్తావు తండ్రి. ఈరోజు నమ్ముతున్న వారందరినీ నీ శక్తితో నింపండి. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని కమ్ముకోండి. ప్రతి జీవితంలో మీరు అడుగుపెట్టండి. ప్రతి కుటుంబంలో అడుగుపెట్టండి. ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనం చేసుకోండి అయ్యా. వారు భరించలేని భారముని ఇప్పుడే దించివేయండి. వారు ముయ్యలేని కాడిని ఇప్పుడే అణచివేయండి. చీకటి శక్తులను యేసునామములో అణచివేస్తున్నాను. అంధకార శక్తులను యేసునామములో అణచివేస్తున్నాను. రోగపు శక్తిని యేసునామములో అణచివేస్తున్నాను. పాపపు శక్తిని యేసునామములో అణచివేస్తున్నాను. వ్యసనాలనే శక్తిని యేసునామములో అణచివేస్తున్నాను. ఆర్థిక బంధకాలనే శక్తిని యేసునామములో అణచివేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం యేసునామములో అణచివేస్తున్నాను. వారిని బాధిస్తున్న శక్తి, వారిని బాధిస్తున్న బంధకాలు, వారిని కట్టి ఉంచిన కట్లు, వారి మెడపై ఉన్న భారము, ఆ కాడి ఎంత బరువైనదైనా, ఎంత భయంకరమైందైనా ఇప్పుడే విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యములు చేస్తున్న వాగ్దానం చేసిన యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రతి చీకటి శక్తిని గద్దిస్తున్నాను. అపవాదిని ఎదిరించినప్పుడు వాడి మీద పారిపోను సెలవిచ్చిన యేసునామములో గద్దిస్తున్నాను. ప్రతి అపవాది శక్తి కూడా ఓడిపోతుంది. ప్రతి రోగపు శక్తి ఓడిపోతుంది. ప్రతి చీకటి శక్తులు ఓడిపోతున్నాయి. వ్యసనం అనే ప్రతి శక్తి ఓడిపోతుంది. వారి కుటుంబాన్ని పాడు చేస్తున్న శక్తి ఏదైనా, ఎంత కఠినమైనదైనా యేసునామములో ఇప్పుడు విడుదల పొందుకుంటానని నమ్ముతున్నానయ్యా. తండ్రి, నన్ను బట్టి కాదు, వెల చెల్లించిన క్రీస్తుని బట్టి నమ్మిన వారందరి జీవితాల్లో ఈ కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. అంతేకాకుండా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి కామెంట్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే మీరు మాత్రమే సరి చేయగలవు, మీరు మాత్రమే విడిపించగలరు, మీరు మాత్రమే అద్భుతాలు చేయగలవు. మీకు మాత్రమే శక్తి ఉందయ్యా. నేను శక్తిహీనరాలను తండ్రి, వారి జీవితాలను బాగు చేయలేను, కానీ బాగు చేసే చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా సరి చేయండి. పరిశుద్ధాత్ముడా బాగు చేయండి. ప్రతి కుటుంబాన్ని బాగు చేయండి అయ్యా. ప్రతి జీవితాన్ని బాగు చేయండి అయ్యా. పాడైపోయిన ప్రతి ఒక్కరిని కూడా తిరిగి బాగు చేసి, వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెస్టోర్ చేసి వారి జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ మీరు తోడుగా ఉండి సంవత్సరం అంతా నడిపిస్తున్నారు నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండే ఈరోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి యొక్క ప్రతి పనిని మీరు సఫలపరిచి, వారి ప్రతి ప్రయత్నంలో మీరు సహాయకుడు కూడా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీ కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. మీరు చేయాల్సింది, నీకు బదులుగా ఆయన సిలువ మోసారని, నీకు బదులుగా ఆయన వెల చెల్లించారని విశ్వసించి కన్నీటితో ప్రార్థించు. దేవుని కార్యము చూడబోతున్నావు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేంటి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.